హాయ్ అండి. ఎంతో ఈజీగా టేస్టీగా జస్ట్ 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా అయిపోయే టమోటా చట్నీ చూపించాలనుకుంటున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, ఆపంలోకి అన్నిట్లోకి బాగుంటుంది. అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో 4 టమోటాస్ తీసుకున్నాను. నేను ఇలా పైన తొడిమ తీసేసి జస్ట్ ఒక 4 ఘాట్లు పెట్టి మిక్సీ చేసుకుందాం కచ్చాపచ్చాగా. సో ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ చట్నీకి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా కాలాక ఆవాలు, చిటపటమంటున్నాయి. సో ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, సో దంచిన వెల్లుల్లి అనమాట. దంచిన వెల్లుల్లి, కరివేపాకు బాగా అన్నీ వేగాయండి. ఇప్పుడు ఈ రుబ్బిన టమోటా పేస్ట్ వేసేస్తున్నాను. సో కచ్చా అంటే మీకు టమోటా పీసెస్ లాగా ఉండకూడదు అనమాట. అలా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసి పోసుకున్నాక ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దాము. సో దీంట్లో ఉన్న వాటర్ ఏంటంటే ఇమిరిపోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్. సో ఇప్పుడు కావాల్సినంత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కలుపుకుందాము. జస్ట్ కొంచెం షుగర్ వేస్తున్నానండి బ్యాలెన్స్ అవ్వడానికి. సో ఇలా బాగా కుతకుతా ఉడుకుతూ ఉందండి. కొంచెం ఇంగు వేస్తున్నాను. సో ఆయిల్ సపరేట్ అవుద్ది అనమాట. సపరేట్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటేస్తుంది. సో ఇదేంటంటే ఇంకొకటి ఏంటంటే ఇది 2-3 డేస్ అయినా కూడా ఏం పాడవదన్నమాట. 2-3 డేస్ ఉంటుంది నిలువ. సో మీరు ఇన్స్టెంట్గా ఇడ్లీ, దోశ, చట్నీ కావాలన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. పక్క రోజు అన్నంలోకి కూడా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ టమోటా చట్నీ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ ఇది మగ్గేది ఒక్కటి. ఇది టమోటా కంటెంట్ని బట్టి, టమోటోస్లో వాటర్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుందండి. వాటర్ ఎక్కువ ఉంది. సో టమోటోస్లో వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటే జస్ట్ 2-3 మినిట్స్ చేస్తే సరిపోతుంది. సో చూసారా అండి, కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలింది. సో ఇది కూడా దగ్గర పడింది అనమాట. సో జస్ట్ ఒక 3-4 మినిట్స్ బాయిల్ అయితే చాలా అనమాట, కుట్టుతా ఉడికితే. ఎందుకంటే 2-3 డేస్ పెట్టుకోవచ్చు కాబట్టి అది కూడా స్మెల్ రాకుండా. సో ఆఫ్ చేసేద్దామండి. చూసారా, ఎంతో టేస్టీ కలర్ఫుల్ అయిన టమోటా చట్నీ రెడీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. వావ్, టమోటా చట్నీ సూపర్ అంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ సర్కిల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.